Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. ధర్మస్థలాకి సంబంధించి బోల్డ్ అన్ని వార్తలు విశ్లేషణలు విన్నాం. ధర్మస్థల అధర్మస్థలగా మారింది అని, అక్కడ వందలాదిగా మహిళలు అమ్మాయిల మృతదేహాలు లభిస్తున్నాయి అనేది, మాస్ బరియల్ జరిగింది అనేది దేశవ్యాప్తంగా చర్చ కూడా మొదలైపోయింది. అయితే ఇవన్నీ కాదు, మనం ఆలోచించాల్సింది ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆ మాజీ పారిశుద్ధ్య కార్మికుడి సైకాలజీ గురించి. యాక్చువల్గా ఆ యాంగిల్లో ఎందుకని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చెయ్యట్లేదు? ఆయన మీద ఇంకెవరిదో ప్రెషర్ ఉంది, ఖచ్చితంగా ఇంకొకరి ఇన్ఫ్లుయెన్స్తో మాత్రమే మాజీ పారిశుద్ధ్య కార్మికుడు అలా మాట్లాడుతున్నాడు అని మనం ఎందుకు భావించకూడదు? ఇలాంటి క్వశ్చన్స్ చేసినటువంటి గెస్ట్ ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. ఇన్ని రోజుల ఎపిసోడ్ తర్వాత ఇప్పటికీ మళ్ళీ అదే పాయింట్ మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఎందుకని మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ప్రలోభాలకి లొంగాడా, ఇంకెవరి ఆధీనంలోనే ఉన్నాడా? ఇప్పటికీ సిట్ దగ్గర అయితే ఆధారాలు దొరకలేదు, ఎముకలు కనిపించలేదు, మాస్ బరియల్కి సంబంధించినటువంటి అవశేషాలు కూడా దొరకలేదు. కాబట్టి ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా? దీని గురించే మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వి నాగనాథ్ గారు. నమస్కారం. నమస్తే. కరెక్ట్గా 20 days బ్యాక్ మనం చేసినటువంటి ఒక ఇంటర్వ్యూలో మీరు ఒక మాట చెప్పారు, మాజీ పారిశుద్ధ్య కార్మికుడు యాంగిల్లో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అనేది. అప్పటిదాకా మనం వందలాది శవాలు, 13 ప్రాంతాలు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి, మాస్ బరియల్ జరిగింది, ధర్మస్థల అనేది ఒక అధర్మానికి క్షేత్రంగా మారింది, ఇన్ని మాట్లాడుకుంటున్నప్పుడు సైకలాజికల్ యాంగిల్లో కనుక ఆలోచిస్తే 20 years బ్యాక్ జరిగింది అని 10 ఏళ్ల తర్వాత ఆ పర్సన్ ఎందుకని బయటకు వచ్చి చెప్పాడు అనేటువంటి మాట. నిజంగా ఆ దిశలో ముందే ఎందుకు ఆలోచించలేకపోయారు? మీరెందుకు అనుకుంటున్నారు అలా? మేడం, ఆ రోజు కూడా మనం ఈ విషయం గురించి ప్రస్తావించాం. ఒక జర్నలిస్ట్గా మిమ్మల్ని కూడా నేను క్వశ్చన్ అడిగా. ఏంటంటే, మీరు ఒక జర్నలిస్ట్గా చెప్పండి, ఒక సెన్సేషన్ బ్రేకింగ్ న్యూస్ పక్కన పెడితే మిగతా అంతా ఏముంటుంది? ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, అవునా కదా మేడం? మీరు సెన్సేషన్ కాదు, ఒక ఐడెంటిటీ కాదు, ఆర్ఎల్స్ మీడియాకి కావాల్సిన మసాలా కాకుండా మీరు ఫ్యాక్ట్స్ లాగా చూడాలంటే ఫస్ట్ యువర్ పర్సెప్షనల్లీ ఇంపార్షియల్. మీ దృక్పథంలోనే పక్షపాతం ఉండకూడదు. ఇది నా ప్రాంతం, మా కులం వాడో, మా ప్రాంతం వాడో, లేదా మా మతానికి సంబంధించిన అంశమో అనే ప్రెజుడీసెస్ ఉండడం వల్లనే నిజంగా ధర్మస్థల ఇష్యూ అన్నది అంత పెద్ద న్యూస్ అయిందని ఆ రోజు మనం అనుకున్నాం కూడా. అంటే నా వర్షన్ నేను చెప్పింది కూడా అదే. ఆ రోజు ఒక సైకాలజికల్ యాంగిల్, ఒక సైకాలజిస్ట్ పర్సెప్షన్ ఏముంటుంది మొత్తం కేసు అంతా చూసిన తర్వాత, మేడం మిమ్మల్ని ఎంత కాదన్నా కానీ మీడియా హెడ్లైన్స్ కానీ, బ్రేకింగ్ న్యూస్ కానీ, థంబ్నెయిల్స్ కానీ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయా లేదా? చేస్తాయా లేదా? ఇప్పుడు ఒక ఎన్విరాన్మెంట్ నుంచి క్రియేట్ అయినటువంటి ఒక హైప్ మీకు సొంత బుర్ర ఉన్నా, కామన్ సెన్స్ ఉన్నా దాన్ని ప్రభావితం చేసి మేబీ అట్లా కూడా అయిండొచ్చేమో, పాపం అతను కూడా ఎందుకు రిస్క్ తీసుకొని బయటకు వచ్చాడు, అతనికి కూడా ప్రాణహాని ఉందని చెప్తున్నాడు, రేపు అతన్ని చంపేస్తే అతని పరిస్థితి ఏంది, అతని కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంది? కుటుంబ సభ్యుల్ని ఎక్కడో అజ్ఞాతంలో పెట్టి మరీ వచ్చి మీడియా ముందు ఒక అపరిచితుడిలాగా ముసుగేసుకొని వచ్చి అతనికి చెప్పాల్సిన అవసరం ఏంటి? ఈ కోణంలో ఒక సైకాలజిస్ట్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు మేడం. ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తనకు ఉన్నటువంటి దృక్పథంని కూడా వెనక్కి తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అందులోనూ ఆయన చెప్పినటువంటి ఒక గట్టి మాట ఏంటంటే, నేను గిల్టీ ఫీల్ అవుతున్నాను, నా చేతులతో వందలాది మహిళలు, అందులో 12 ఏళ్ల నుంచి చిన్న పిల్లలు ఉన్నారు, నగ్నంగా ఉన్నారు, వాళ్ళ మీద అత్యాచారం జరిగినటువంటి ఆనవాళ్లు కూడా కనిపించాయి, వాళ్ళకి ప్రాపర్గా శవ దహనాలు కావచ్చు, ఖననం కాలేదు, అందువల్లే ఆత్మలు నన్ను వెన్నాడుతున్నాయి. ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయనలో ఒక ఇంట్రాస్పెక్షన్ వచ్చిందేమో అనేటువంటి ఒక భావన కూడా కలిగింది కదా. నిజంగా గతంలో ఇలాంటి మిస్సింగ్ కేసులు అనేవి ధర్మస్థలాల్లో జరిగాయి, అక్కడ ప్రాపర్గా ఎవరు పట్టించుకోలేదు అనేటువంటి విజిల్ బ్లోయర్ల మాటలు కూడా వినిపించాయి కదా. అదే మేడం, ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక జర్నలిస్ట్గా అంత ఇన్ఫ్లుయెన్స్ చేసి ధర్మస్థల ఇష్యూని చివరికి నేషనల్ మీడియా కూడా దానికి పెద్ద చర్చ కింద డిబేట్స్ చేసింది. ప్రతి నేషనల్ మీడియా చేసింది, హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఛానల్స్ అన్నిట్లో కూడా ఆల్మోస్ట్ 20 days అన్నది ఒక పెద్ద ఒక సంగ్రామం లాగా జరిగింది. అక్కడే లైవ్ కవరేజ్లు పెట్టుకున్నారు, మినిట్ టు మినిట్ అప్డేట్స్ వచ్చాయి, రకరకాల థంబ్నెయిల్స్ పెట్టేసి లక్షల్లో దూసుకున్నారు అంతా.
కానీ లాస్ట్కి ఏం తెలియదు మేడం, ఒకటి చెప్పండి. ఇప్పుడు ఒక సైకాలజిస్ట్ పర్సెప్షన్ నేను మాట్లాడినప్పుడు చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇతనేంటి టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ది తప్పు ఉందంటాడు, టెంపుల్ని వెనకేసుకొస్తున్నాడు, డబ్బులు తీసుకున్నాడేమో అనే కొణాన్ని మాట్లాడుకున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇతను అంటే సైకాలజీ పర్స్పెక్టివ్లో మీరు ఆలోచిస్తే ఒక వ్యక్తి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద మనం ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఆ వ్యక్తి మీద సైకాలజీ వర్క్ చేస్తుంది మేడం. ఇది మీరు ఏ హైప్ లేకుండా మీడియాకి కావాల్సిన మసాలాని పక్కన పెడితే నార్మల్గా మీరు ఆలోచిస్తే అసలు ఇతను ఎవరు, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు అజ్ఞాతంలో 17-20 సంవత్సరాలు ఉన్నాడు, ఇవాళ కొత్తగా ఒక ఇంట్రాస్పెక్షన్ అని, లేకపోతే సెల్ఫ్ రియలైజేషన్ అని, లేకపోతే నేను పశ్చాత్తాపడుతున్నాను నేను అన్నప్పుడు అందులో నేను తీసుకున్న 2-3 ఫండమెంటల్ పాయింట్స్ ఏంటి తెలుసు మేడం. మీరు 20 ఏళ్ల తర్వాత పశ్చాత్తాపడి బయటకు వచ్చినప్పుడు పశ్చాత్తాపం అంటే ఏంటి తెలుసా మేడం, మీరు గతంలో ఉన్నటువంటి భయాలు, అపోహలు, అజంప్షన్స్, ఈవెన్ డెల్యూజన్ కూడా అనుకోవచ్చు, వీటన్నిటిని మీరు ఛేదించి వీటన్నిటికీ అతీతంగా బయటకు వచ్చినప్పుడు మీకు వచ్చే ఫస్ట్ లక్షణం ఏంటి సైకలాజికల్గా? ధైర్యం మేడం. మీకు వచ్చేది ధైర్యము, తెగింపు వస్తుంది. అంటే డూ ఆర్ డై, అంటే నేను చస్తే చచ్చాను కానీ ప్రపంచానికి నిజం చెప్తాను అనే తెగింపు వస్తుంది. అలా తెగింపు వచ్చిన వాడు ముసుగేసుకుని ఎందుకు వచ్చాడో నేను ఆ రోజు కూడా అడిగి గుర్తుందా మీకు? కాకపోతే అక్కడే ఇంకోటి ఏంటంటే ఒక ధనబలం ఉంది, అంగబలం ఉంది, అక్కడ అర్ధబలం ఉంది, వాళ్ళు అక్కడ భూస్వాములు. మోర్ ఓవర్ దీనికంటే కూడా ధర్మస్థలాకి ధర్మాధికారులుగా ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఇవన్నీ పనులు చేయించారు అంటే దే విల్ బీ హ్యావింగ్ దట్ పవర్ ఉంటుంది. పోలీస్ పవర్ ఉంది, అక్కడ అధికారులు అండదండలు ఉన్నాయి, రాజకీయ నాయకులు ఇంతమంది ఉన్నారు. ఎవరో ఒక వ్యక్తి ఆయన సడన్గా బయటకు వస్తే అందరూ మీద పడి విరుచుకుపడి మళ్ళీ ఆ వాయిస్ కూడా బయటికి రాకుండా అవుతుంది అనేటువంటి ఒక భావన ఉంటుంది కదా మేడం. ఇక్కడ ఒక సైకాలజీ పర్సెప్షన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు నేనైతే అతని గురించి ఆల్రెడీ అనాలిసిస్ చేశాను. అతనికి ప్రతి మనిషికి, మీకైనా నాకైనా మన కెమెరామెన్కైనా బాల్యం మేడం, మనం పెరిగిన తర్వాత మనకి ముఖ్యంగా 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు వచ్చే వరకు మనకి సైకలాజికల్ ఎవల్యూషన్, లేకపోతే మనం సోషల్ ఎన్విరాన్మెంట్ని, ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ని, సర్కమ్స్టాన్సెస్ని అర్థం చేసుకుని హ్యాండిల్ చేసేంత పర్సనాలిటీ మనకు ఉండదు. అంత బలమైన వ్యక్తిత్వం ఫామ్ కాదు. ఈ ఫామ్ అయ్యే లోపలే మీకు చాలా కాంప్లెక్సెస్, చాలా రకాల ఇన్హిబిషన్స్ కానీ, లేకపోతే ఇన్స్టింక్టివ్ నేచర్, క్రాంకీ నేచర్, ఆర్ఎల్స్ వయలెంట్ టెండెన్సీస్ ఎస్టాబ్లిష్ అవుతాయి. సైకాలజీ ఏం చెప్తుందంటే అవి ఒకసారి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అవి వాళ్ళ అంతర్చేతనంలో, అంటే వాళ్ళ అన్కాన్షియస్ స్టేట్ ఆఫ్ మైండ్లో అది చనిపోయే వరకు వాళ్ళకు ఉంటుంది. అవి చాలా రేర్ సర్కమ్స్టాన్సెస్లో కొంతమంది వాటిని ఛేదించి, బాల్యం ఎంత దుర్భరంగా ఉన్నా కానీ వాళ్ళు వాటిని కాంకర్ చేసి ఎస్టాబ్లిష్ చేసుకునే వాళ్ళు చరిత్రలో గొప్ప గొప్ప వాళ్ళలాగా మిగిలిపోతారని మీకు సైకాలజీ బుక్స్లో ఉంటుంది. 1,00,000లో 1-2 ఉంటారు మేడం. అంటే మీ గతాన్ని ఛేదించి, గతాన్ని అంటే మీ బాల్యాన్ని ఛేదించి, ఎందుకంటే బాల్యం అన్నది మీకు నచ్చని ఒక ఎన్విరాన్మెంట్ మేడం. అంటే మిమ్మల్ని అందరూ శాసిస్తారు బాల్యంలో. మీకు నచ్చినట్లు ఎందుకు ఉంటుంది చెప్పండి మీకు జీవితం? ఆ రోజు కూడా నేను చెప్పాను, స్కూల్కి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడరు, ఎందుకంటే స్కూల్ ఇస్ ఎ డిసిప్లైన్, ప్రోటోకాల్. ఇది అలాంటి ఎన్విరాన్మెంట్ నుంచి ఎస్టాబ్లిష్ అయ్యేటువంటి ఒక పర్సనాలిటీని మనం ఎందుకు ఇక్కడ ఇతని విషయంలో ఎందుకు నెగ్లెక్ట్ చేశామన్నది నా వాదన ఉండే ఆ రోజు. అవునా కదా? నేను అదే తీసుకున్న పాయింట్. ఏది అతన్ని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే సైకాలజీ బ్యాక్గ్రౌండ్ అంటే ఇవన్నీ చూస్తుంది మేడం. చైల్డ్హుడ్ చూస్తుంది, అతని పర్సనల్ లైఫ్, అతని పర్సెప్షన్ టువర్డ్స్ పేరెంట్స్ కూడా చూస్తుంది. తల్లిదండ్రులు ఎట్లాంటి వాళ్ళు, ఎట్లాంటి బాల్యాన్ని ఇచ్చారు, అసలు వాళ్ళ మదర్ ఫాదర్లో ఎంతవరకు లాయలిటీ ఉంది, వాళ్ళ మదర్ ఏమన్నా ఇతన్ని ఏమన్నా చిన్నప్పుడు ఏమన్నా బాగా కొట్టడం, హరాస్ చేయడం, లేకపోతే స్త్రీ పట్ల ఏమైనా రాంగ్ ఇంప్రెషన్ పడేటువంటి లక్షణాల మధ్యలో ఏమైనా పెరిగాడా, ఇవన్నీ కూడా నేను ఆ రోజు డిస్కస్ చేశాను కదా మీతో. సో ఇక్కడ రెండో లాజిక్ ఏంటి తెలుసా మేడం? ఇప్పుడు మీరు సైకాలజిస్ట్ పర్సెప్షన్ పక్కన పెడితే అందులో ఏముందో మీకు చెప్తా క్లియర్గా. ఈవెన్ ఐ వాజ్ ఇన్ కర్ణాటక ఫర్ లాంగ్ డ్యూరేషన్. నాకు బెంగళూరులో ఆఫీస్ కూడా ఉంది. సో చాలామంది నాకు అక్కడ మధ్వా బ్రాహ్మిన్స్ కానీ వీళ్ళందరూ కూడా చాలా హై సొసైటీ పీపుల్, ఈ టెంపుల్ ప్రీస్టులు కూడా చాలామంది నా క్లయింట్స్ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ఏంటి తెలుసా మేడం? ఒకటి, టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఫైనాన్షియల్లీ లిటిల్ కరప్టెడ్ పర్సంటేజ్. ఆ మెయిన్ ఎవరైతే హెగ్డే అని చెప్తున్నారో అతన్ని ఒక అగ్రహారంలో మనం ఎలా చూస్తాం మేడం? అగ్రహారంలో బ్రాహ్మణులు ఒక పెద్దరాడి సినిమాలో రజనీకాంత్ లాగా అతను చూస్తారు. అతను నడుచుకుంటూ వెళ్తుంటే పాదాభివందనం చేసేస్తారు. అతని మీద అక్కడ ఉన్నటువంటి చాలామందికి గ్రడ్జ్ లేదు మేడం. అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు అతని బ్రదర్ మీద ఉంది.
కుటుంబ సభ్యుల్లో అతను నైదర్ హీఈస్ కంప్లీట్లీ ఇంటూ పాలిటిక్స్ నార్ ఈజ్ కంప్లీట్లీ ఇంటూ ద రియల్ ఎస్టేట్. సో మీకు ఒక విషయం తెలుసా, ధర్మస్థల అన్నది ఇది ఎంతవరకు సైంటిఫికలీ ప్రూవన్ ఫ్యాక్ట్ నాకు తెలియదు, కానీ అక్కడ లోకల్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు నేను అదర్ దాన్ సైకాలజీ పర్సెప్షన్ కూడా నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా. 41,000 ఎకర్స్ ల్యాండ్ ఒక మనిషికి ఉంది తెలుసా మేడం. ఆ వ్యక్తి కింద 41,000 ఎకరాల జాగా అక్కడ వాళ్ళ కింద ఉంది అని చెప్తున్నారు. అది ఏ గవర్నమెంట్ ఇస్తుంది మేడం మీకు? ఏ గవర్నమెంట్ ఇవ్వదు. అంటే వాళ్ళ మీద ఉన్నటువంటి అలిగేషన్స్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ పూజారుల్ని కూడా వదలలేదు వాళ్ళు. వాళ్ళకు ఒక భూమి కావాలి, ఆ భూమి అమ్మేయాలి, వాళ్ళ రేటుకి అమ్మాలి. అమ్మకపోతే వాళ్ళు కక్ష సాధింపు చేస్తారు. ఆ కక్ష సాధింపు చర్యలోనే ఒక అమ్మాయిని వీళ్ళు వాళ్ళ కూతురు అనుకొని చెప్పేసి ఏదో కిడ్నాప్ చేశారు, ఆ అమ్మాయి ఏదో మర్డర్ అయింది అనే ఒక ఇది కూడా ఉంది, ఒక మిస్టరీ ఉంది అక్కడ. అది అక్కడ లోకల్ న్యూస్లో వచ్చింది మేడం అది అక్కడ. సో ఆ అమ్మాయి హత్య కాబడింది, మానభంగం చేశారు, హత్య చేశారు అని చెప్తారు. తీరా చూస్తే ఏంటంటే వీళ్ళ కూతురు అనుకుని జరిగింది అక్కడ, కానీ ఆ అమ్మాయి వాళ్ళ కూతురు కాదు, ఎవరో బయట అమ్మాయి అన్నది తర్వాత తెలిసింది అన్నది అక్కడ మీకు కర్ణాటకలో న్యూస్ కూడా వచ్చింది. అది ఇక్కడ గ్రడ్జ్ అంతా ఎవరి మీద ఉంది మేడం? ఫ్యామిలీ మీద ఉంది, ధర్మస్థలం మీద లేదు. గుర్తుపెట్టుకోండి, ఇట్ ఇస్ వెరీ క్లియర్. ధర్మస్థలానికి సంబంధించి కానీ ఆ క్షేత్రానికి సంబంధించి కానీ పుణ్యస్థలానికి సంబంధించిన ఏ వివాదం లేదు. మీరు లోకల్గా వెళ్ళి ఎంక్వైరీ చేయండి. నేను అక్కడ ఉన్నా కదా మేడం, ఆయన అక్కడ ప్రతి టెంపుల్ నేను చూశాను. కర్ణాటకలో మైసూర్లో ఉన్న అన్ని క్షేత్రాలు నేను చూశాను. అక్కడ మీరు ఎవరినైనా అడగండి, టెంపుల్ గురించి ఎవ్వరు మాట్లాడమండి. టెంపుల్ కానీ టెంపుల్ శాంటిటీ గురించి కానీ, లోపల మీరు దర్శనానికి వెళ్ళినప్పుడు పూజారులు మిమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం కానీ, అక్కడ ఉన్నటువంటి మీకు ఒక డివినిటీ, ఒక ఎన్విరాన్మెంటల్ డిసిప్లైన్, ఈవెన్ మీకు అక్కడ మీరు డబ్బులు ఇచ్చి బ్రైబ్ ఇస్తే కూడా కొంతమంది పూజలు చేయడం, అట్లా ఎక్స్ట్రా పూజ చేయడం, బ్రైబ్ ఇస్తే మీకు అక్కడ లోపల కొన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తారు, అవి కూడా మీకు కనపడవు. డ్రెస్ కోడ్తో పాటుగా టైం పంక్చువాలిటీ చాలా స్ట్రిక్ట్. అది నేను వెళ్ళలేదు, కానీ నాకు తెలిసిన వాళ్ళు అంత స్ట్రిక్ట్గా ఉంటుంది అక్కడ. మిగతా టెంపుల్స్లా కాదు, అంత స్ట్రిక్ట్గా ఉంటుంది అక్కడ. భయం కూడా ఉంటుంది మేడం మీకు. మీరు గుర్తుపెట్టుకోండి, అక్కడ పనిచేసే వాళ్ళు సబ్ స్టాఫ్ కూడా భయపడతారు అక్కడ అట్లాంటి కరప్టెడ్ పని చేయడానికి. అటువంటి ఎన్విరాన్మెంట్లో ఎందుకు ఇంత జరిగింది అనే కోణంలో ఆలోచిస్తే ఫ్యామిలీ మీద ఉంది మేడం గ్రడ్జ్ అక్కడ. డైరెక్ట్ హెగ్డే మీద ఉంది అని నేను చెప్పను, బట్ డెఫినెట్లీ వాళ్ళ బ్రదర్ మీద, వాళ్ళకి అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి టెంపుల్ బ్యాక్గ్రౌండ్ ఒకటి మీరు చూసుకుంటే, అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం, అక్కడ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మాఫియా అని కూడా అనొచ్చు ఒక మాటలో. రెండవది అడ్మినిస్ట్రేషన్ విత్ పొలిటిసైజింగ్, అంటే ల్యాండ్ మాఫియా, పొలిటిసైజింగ్ ఇన్వాల్వ్మెంట్ అండ్ ద ఫెయిల్యూర్ అడ్మినిస్ట్రేషన్, ద పర్సంటేజ్ ఆఫ్ ఫెయిల్యూర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద టెంపుల్. ఈ అడ్మినిస్ట్రేషన్, ఈ మూడిటి వల్ల అక్కడ కొంత వివాదాస్పదమైనటువంటి అంశాలు చర్చలో ఉన్నాయి, ప్రజల్లో కూడా భక్తుల్లో కూడా చాలామంది అని నేను మీకు ఫస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాను. కాకపోతే దాన్ని చాలా ప్రిసైజ్గా బ్రిస్క్గా చెప్పాను. ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అన్నది అన్ని చోట్ల ఉంటుంది మేడం. మీరు ఇక్కడ లేదు ఇక్కడ ఉందని చెప్పండి చూద్దాం. హజ్కి వెళ్ళిన మా ఫ్రెండ్స్ కూడా చెప్తారు అక్కడ, వాళ్ళలో కూడా మీకు తెలుసు కదా, సియాస్, సున్నీస్ ఉంటారు, అహ్మదీయన్స్ ఉంటారు. వాళ్ళ ప్రేయర్ స్టైల్ని బట్టి కూడా అక్కడ వాళ్ళు కూడా ఆర్గ్యుమెంటల్ అవుతారు, వాళ్ళు కూడా వైలెంట్గా బిహేవ్ చేస్తారని హజ్ కమిటీ మెంబరే నాకు చెప్తాడు, నా క్లోజ్ ఫ్రెండ్ అతను. సో అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్, అక్కడ డివోటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన విషయాల్లో their perception towards the family of the Hegde, maybe they don't like this person or else this person's family. సో ఇది మూలం మేడం, ఈ కేసుకి మూలం అది యాక్చువల్లీ. అయితే ఇక్కడే మనకి 2-3 ఆలోచించాల్సినటువంటి కోణాలు కనిపిస్తాయి. నిజంగా ఫ్యామిలీ మీదే కోపం ఉంది, లేకుంటే వాళ్ళు అరాచకాలు చేస్తున్నారు అనుకుంటే బయట పెట్టడానికి ఏదైతే అక్కడ అన్యాయం, అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నారో దాని మీద ఫోకస్ పెట్టకుండా ఈ పర్సన్ని ఒక పావుగా వాడుకొని అత్యాచారాలు జరిగాయి, వందలాదిగా మృతదేహాలు, అమ్మాయిలు, ఈ యాంగిల్నే ఎందుకు బయటకు తీసుకురావాల్సి వచ్చింది? అందులో కూడా హత్యలు జరిగాయి అంటే అక్కడ పెద్దవాళ్ళో పిల్లలో లేకుంటే ఆస్తుల కోసమో జరిగినటువంటి అత్యాచారాలు మగవాళ్ళు అనుకోవచ్చు, కాదు, కేవలం మహిళలు, 12 ఏళ్ల నుంచి మొదలయ్యేటువంటి అమ్మాయిలు, వీళ్ళ మీద అత్యాచారం. దీని మీద ఎందుకు ఫోకస్ పెట్టాలి? ఆయనకు కూడా కేవలం చెప్పడం కూడా, నా చేతులతో నేనే పాతి పెట్టాను అనే మాట, అంతగా చెప్పాల్సిన అవసరం ఏముంది? అంతలా ఆయన ఇన్వాల్వ్ అయిపోయి ఇంకొకరి ప్రలోభాలకి లొంగినప్పటికి కూడా పదే ఆ మాట ఎందుకు చెప్తారు? నేను నా లాజిక్ ఆ రోజు మీకు ఒక విషయం చెప్పాను మేడం. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, ఇక్కడ ఎవరైనా ఒక వ్యక్తిని మనము కొంచెం చిన్న దెబ్బ తగిలి కొంచెం బ్లీడింగ్ అవుతుంటేనే మన కెమిస్ట్రీ మారిపోతుంది.
రైట్ అట్లాంటిది మనం ఒక అబ్నార్మల్ కండిషన్లో ఒక డెడ్ బాడీని ఇక్కడ చూస్తే మనం నార్మల్గా ఉండగలుగుతాం అసలు. అది కాకుండా ఒక న్యూడ్ డెడ్ బాడీ, అది మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు. సో మన కెమిస్ట్రీ అసలు ఫంక్షన్ అవుతుందా మేడం చెప్పండి? అట్లాంటిది 150 శవాలు అబ్నార్మల్ కండిషన్లో ఉన్నవి, ఆర్గన్స్ కూడా లేని శవాలు నేను పూడ్చానని చెప్పాడు. ఇది సైకాలజిస్ట్కి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది. అతను నగ్నంగా చూసిన వ్యక్తి, అతన్ని చూసే వ్యక్తి ఒకళ్ళే ఉంటారు మేడం, జీవిత భాగస్వామి. అతను నగ్నంగా చూడగలిగేది భార్యని, అతన్ని ఎవరన్నా నగ్నంగా చూడగలిగేది భార్య భర్తలు ఒకళ్ళనొక్కళ్ళు తప్ప నగ్నంగా ఎవరు చూసుకోలేరు. అట్లాంటిది అతనికి ప్రతి శవం పూడ్చిపెడుతున్నప్పుడు మీరు చెప్పినటువంటి ఇన్ని ఫీచర్స్ డెడ్ బాడీలో ఉన్నప్పుడు అతను పర్సెప్షన్ టువర్డ్స్ ద వైఫ్ ఏముంటుంది? అతను భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు భార్యతో ఏం షేర్ చేసి ఉంటాడు? అసలు భార్యతో నిజంగా అసలు సంసారం చేయగలుగుతాడు అతను? ఇంత కెయాటిక్ అట్మాస్ఫియర్లో అతను ప్రొఫెషనల్గా అతను మనసు చంపుకొని అతను ఆత్మసాక్షికి విరుద్ధంగా 150 డెడ్ బాడీస్ పూడ్చాడంటప్పుడు అందులో కామన్ సెన్స్ లాజికల్ క్వశ్చన్స్ ఏముంటాయంటే 50-60 కిలోల బరువుని ఒక డెడ్ బాడీని ఎవరు లిఫ్ట్ చేస్తారు మేడం చెప్పండి? ఇంకోటి డెడ్ బాడీ చనిపోయిన తర్వాత దాని వెయిట్ పెరుగుతుంది బాగా. అది మీరు ఒక మనిషి సపోర్ట్ లేకుండా, ఇద్దరు సపోర్ట్ లేకుండా మీరు అది డెడ్ బాడీ పూడ్చలేరు. దట్ ఇస్ అ వెరీ సింపుల్ కామన్ సెన్స్ లాజికల్లీ స్పీకింగ్. రెండోది, అతను దాన్ని డెడ్ బాడీ పూడ్చిన తర్వాత ఇంటికి వెళ్ళి 20 సంవత్సరాల తర్వాత ఇవాళ దానివల్ల నాకు గిల్ట్ వచ్చింది, నేను రోజు భోజనం చేయలేకపోతున్నాను, నిద్రపోలేకపోతున్నాను అన్నప్పుడు అది అతనికి ఒకవేళ నిజంగా అలాంటి యాక్టివిటీస్ చేసి ఉంటే ఇవాళ అతనికి విజువల్ హాలోసినేషన్స్, రేపొద్దున ఏమైనా ఇమేజెస్ కనిపిస్తున్నాయా, ఆ చనిపోయిన వాళ్ళ డెడ్ బాడీస్ కనిపిస్తున్నాయా, వాళ్ళ ముఖాలు కనిపిస్తున్నాయా, ఒక రకమైన భయాందోళనకు లోనయ్యాడా అన్నప్పుడు ఫస్ట్ ఈజ్ అ క్లినికల్ రెఫర్డ్ సైకాట్రిక్ కేస్ అని మీకు ఆ రోజు కూడా చెప్పాను నేను మీకు. సో ఇతను అంత అబ్నార్మల్ కండిషన్లో చూసిన వ్యక్తి నిజంగానే చూసి ఉంటే మాత్రం అతను ఫస్ట్ భార్యతో ఉండలేడు మేడం. ఫస్ట్ ఇట్ ఇస్ అ సైకలాజికల్లీ ఇట్ ఈస్ అ వెరీ ఛాలెంజింగ్ కేస్. అది మీరు ఆలోచించండి మేడం, మొత్తం మీడియా అంతా ఒక వైపు ఉంది, కానీ నేను ఒక్క పాయింటే తీసుకున్నా, ఏంటి అసలు చేసిన వాడి మైండ్ సెట్ ఏంటి, వాళ్ళ పర్సనాలిటీ ఏంటి. ఇవాళ ఏమైంది మేడం, సిట్కి వచ్చి అతను ఏం చెప్పాడు సిట్లో, ఎవరో 3 వ్యక్తులు రిపీటెడ్గా నాకు డైలీ ఈ డేటా ఇచ్చేవాళ్ళు, నేను ఏం చెప్పాలి ఏం చేయాలన్నది చేసేవాళ్ళు, చెప్పేవాళ్ళు, అదే నేను చెప్పాను అన్నది పేపర్లో ఆర్టికల్ వచ్చింది. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే వచ్చిందని కూడా ఒక వాదన ఉంది. ఇంకొక విషయం ఏం చెప్పాడు, అది కంప్లీట్గా నేను డెడ్ బాడీని కాదు ఓన్లీ స్కెలిటన్స్ని మాత్రమే నాకు ఇస్తే నేను వాటిని పూడ్చాను అని చెప్పాడు. ఇవి 2 స్టేట్మెంట్స్ అక్కడ బయటకు వచ్చినాయి. మీరు ఎప్పుడైతే ఫస్ట్లో మీరు మీడియా ముందుకు వచ్చి చెప్పినప్పుడు ఇచ్చినటువంటి హైప్ ఉంది చూడండి, డెడ్ బాడీస్, మసిల్, నో బాడీ, నో ఆర్గన్స్, కంప్లీట్లీ స్కాటర్డ్ బాడీ, ఇవన్నీ చెప్పినప్పుడు నువ్వు ఏ మైండ్ సెట్తో చెప్పావు, ఇవాళ చాలా సింపుల్గా తీసేస్తున్నావు అంటే దాన్ని తప్పు మీడియాది మేడం. ఇప్పుడు నేను మీడియా పర్సన్ మేడం, మీరు భీమా అనుకుందాం కాసేపు, నేను మీ దగ్గర మైక్ పెట్టి ఎంతవరకు నా దృక్పథం ఏముంటుందంటే మీరు ఏం మాట్లాడతారు, మీతో ఏం చెప్పించాలి, దాన్ని ఇమ్మీడియట్గా ఎప్పుడు న్యూస్ చేయాలన్న దృక్పథంతోనే నేను జర్నలిస్ట్గా ఉంటాను తప్ప నిజంగా సిట్ల డిపార్ట్మెంట్ అలా ఉంటుందా మేడం? మండే ఒకవేళ అతన్ని ఇంట్రాగేట్ చేయడమో లేకపోతే అతను క్వశ్చనింగ్ చేస్తుంది, మొత్తం రికార్డ్ చేస్తుంది మేడం. ఎందుకంటే నేను సైకాలజిస్ట్గా చెప్తున్నాను. అదే మరి ట్యూస్డే మళ్ళీ పిలుస్తారు, లేదా 2 days గ్యాప్ ఇచ్చి పిలుస్తారు. ఒకసారి ప్రేమగా అడుగుతారు, ఒకసారి కాస్త కఠినంగా అడుగుతారు, ఎమోషనల్గా కూడా డ్రైవ్ చేసి అడుగుతారు. ఇన్ని కోణాల్లో అతను చెప్పింది రిలేటివ్ చూస్తారు మేడం. మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మీరు సోమవారం చెప్పింది, గురువారం చెప్పిన దానికి, ఆదివారం చెప్పిన దానికి ఎంతవరకు రిలేటివిటీ కనెక్టివిటీ ఉంది చూస్తారు మేడం. ఎప్పుడైతే రిలేటివిటీ కనెక్టివిటీ లేదో అది ఫేక్ అని తెలిసిపోతుంది. ఎందుకంటే నేను సైకాలజిస్ట్గా చెప్తున్నాను. లాస్ట్ ఎపిసోడ్లో మీతో మాట్లాడుతున్నప్పుడు మీ ముఖ కవళికలు ఎలా ఉన్నాయి, మీరు మాట్లాడుతున్నప్పుడు మీ లిప్ మూమెంట్ ఎలా ఉంది, మీ ఐబ్రోస్ ఎలా ఉంది నాకు గుర్తుంటుంది. బికాస్ ఐఎమ్ స్పీకింగ్, ఐఎమ్ అబ్జర్వింగ్ మై సెల్ఫ్, ఐఎమ్ అబ్జర్వింగ్ యూ, ఐఎమ్ హియర్, కంప్లీట్లీ ఐఎమ్ హియర్. సో అలాంటప్పుడు అతను అన్ని రకాల భాషలను చెప్పాడంటే అది కంప్లీట్లీ స్క్రిప్టెడ్. అది రేపొద్దున ఒక క్లైమాక్స్ మిగిలింది ఏంటంటే అది ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి రిపోర్ట్ రావాలి మేడం. దట్ ఈస్ అ క్లైమాక్స్ ఐ కెన్ సే, అవునా కదా? ఇప్పుడు లాస్ట్కి మిగిలిపోయిన ఏంది, ఆ ఎముకలు, అస్థికలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా ఇతను చెప్పిన స్టైల్లో చంపబడిన పరిస్థితుల్లో ఉన్నాయా, అది ఫోరెన్సిక్, అవి బయటపడాలి. అది కూడా కనుక కొంచెం అటు ఇటు అయిందనుకో మేడం, నేను ఆ రోజు కూడా చెప్పా, రేపొద్దున ఇవన్నీ కూడా ఫేక్ అని ప్రూవ్ అయితే ఇతను అబ్నార్మల్ కండిషన్ ఉన్నాడు, ఇతనే సైకలాజికల్లీ ఇతను ప్రాపర్గా లేడు, ఇతను మెంటల్లీ ఇతను ఈజ్ నాట్ అ బ్యాలెన్స్డ్ గై. 2 పాయింట్స్ చెప్పా. ఒకటి ఎమోషనలీ అన్స్టేబుల్ పర్సనాలిటీ డిజార్డర్ సిమ్టమ్స్ ఉన్నాయి ఒకటి. రెండోది ద మ్యాసివ్ అటెన్షన్ సీకింగ్. ఈ మ్యాసివ్ అటెన్షన్ సీకింగ్ అన్నది కూడా ఒక ఎన్విరాన్మెంట్ సపోర్ట్ ఇచ్చినప్పుడు వచ్చే అటెన్షన్ సీకింగ్ వేరే ఉంటుంది మేడం. ఇప్పుడు నేను మీ పక్కన ఉన్నాను, గో హెడ్ అన్నప్పుడు మీరు మాట్లాడతారు. ఇతను కంప్లీట్లీ ఈజ్ ఇమిటేటింగ్ సంబడీస్ ఎమోషన్.
ఎవరో అతనికి స్క్రిప్ట్ ఇచ్చారు. ఆ స్క్రిప్ట్ ఎందుకు ఇచ్చారు? నేను ఆ రోజు కూడా చెప్పా, గుర్తుందా మేడం? పీఠాధిపతులకు కూడా మధ్యలో ఈగో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక పీఠం ఎదిగితే ఇంకో పీఠం వాడు కూడా నచ్చదు. మనమేమో ధర్మబద్ధంగా ఎవరిని సమర్థించలేదు. ఐ వాజ్ వెరీ ట్రాన్స్పరెంట్ యాజ్ అ సైకాలజిస్ట్. పోనీ నేను ఏదో ఒక మతాన్ని సమర్థించో ఇంకొక ధర్మాన్ని విమర్శించో నేను నా పని చేయలేదు. పీఠాధిపతుల్లో కూడా ఆ ఈగో ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు ఇంకొక కోణాన్ని కూడా మీరు గమనించాలి మేడం. తమిళనాడులో ఒక క్యాస్ట్, ఒక వర్గం, నేను చెప్పను కానీ, వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళినా, వాళ్ళు మీ ఇంటికి వచ్చినా కాఫీ, వేడి కాఫీ కూడా ఎత్తి తాగుతారు. వాళ్ళు ఎంగిల్ కూడా చేసి తాగరు. అంటే వాళ్ళు కాఫీ ఇస్తే కూడా 2-3 సార్లు దాన్ని తిప్పుకొని కాఫీ ఎత్తి తాగుతారు. అంటే గ్లాసు కూడా వాళ్ళు ఎంగిల్ చేయరు. అంత నియమనిష్టలు పాటించేటువంటి వర్గం వాళ్ళు కూడా ఈ కన్వర్షన్ మాఫియాకి బలై మతం మార్పిడి చేసుకున్నారు. ఇది నేను లాస్ట్ టైం కూడా మీతో చెప్పాను. మీరు రియల్గా ఎక్స్పీరియన్స్ చేశారు, మీరు అలాంటి సమాజాన్ని చూశారు. ఎందుకు వాళ్ళు కన్వర్షన్ తీసుకున్నారు అనుకున్నప్పుడు వాళ్ళు చెప్పే రీజన్స్ చాలా సిల్లీగా, ఇడియాటిక్గా ఉంటాయి. అలాంటిది ఇతను ఒక బేసిక్ లెవెల్ ఆర్డినరీ పర్సన్, ఆర్డినరీ ఎడ్యుకేషన్, ఆర్డినరీ లైఫ్ స్టైల్, ఆర్డినరీ ఫైనాన్షియల్ స్టేటస్, ఇతన్ని ఏ కన్వర్షన్ మాఫియా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండదు అని నేను అన్నప్పుడు చాలామందికి నచ్చలేదు. అది ఎంతవరకు ధర్మస్థలాన్ని వెనకేసుకొస్తున్నాడు. నేను ధర్మస్థల అడ్మినిస్ట్రేషన్ నేను సమర్థించలేదు మేడం. అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్స్ మన తెలంగాణలో కూడా ఇప్పుడు మనం ఎత్తుక్కుంటే, ఫోన్ ట్యాపింగ్ కేసు ఏ అడ్మినిస్ట్రేషన్ కిందకి వస్తుంది మేడం? వెన్ దే ఎవర్ ఇన్ ద పవర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో హీరోయిన్ల వివాదం ఎంతవరకు వచ్చింది? అది ఏ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ మేడం? అది చెప్పండి. అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ లేని సిస్టమే ఉండదు మేడం. మీరు గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి ఈజీగా పని చేసుకోగలుగుతారా? ఇవాళ రోడ్డు మీద కొబ్బరి బొండాలు అమ్ముకునేవాడు కూడా మామూలు ఎందుకు ఇస్తున్నాడు గవర్నమెంట్ ఆఫీషియల్స్కి? నేను పేర్లు చెప్పగానే, రోడ్డు మీద మీరు ఒక చిన్న పానీపూరి బండి పెట్టుకోవాలన్నా సాయంత్రం ఎవడో ఒకడు వచ్చి మిమ్మల్ని వసూలు చేస్తాడు డబ్బులు. గవర్నమెంట్ ఆఫీషియల్స్ అంటే మీకు అర్థమైంది కదా? గవర్నమెంట్ ఉద్యోగం చేసుకొని నెలకి గవర్నమెంట్ జీతం తీసుకునేవాడు కూడా వచ్చి వసూలు చేస్తాడు. లేదంటే నెక్స్ట్ డే మీరు అక్కడ ఉండరు. ఇప్పుడు ఇన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి, లేకుంటే అక్కడ ఏదో ప్రలోభాలకి ఇవన్నీ గురవుతున్నారు. అక్కడ పెత్తనం ఎవరిది అనేది ఉండాలి, పెద్దరికం అనేది, మధ్యలో జరుగుతున్నటువంటి వివాదాలు, భిన్నాభిప్రాయాలు ఇవన్నీ ఉన్నప్పుడు వై ఓన్లీ దట్ పర్సన్, ఆ పర్సన్తోనే చెప్పించాలి అనేటువంటి ఆలోచన, ఊహ ఎందుకు వచ్చిందంటారు? మేడం, మీరు ఇదంతా అసలు ఇది వివాదం అవ్వడానికి మూలం ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అతను అరెస్ట్ చేశారని నేను అనుకుంటున్నాను బహుశా. ఎందుకంటే ఫేస్బుక్లోనే ఇక్కడ చూశాను. అది ఒక వ్యక్తి, అతని పేరు సమీర్. అతను ఒక ఏఐ యూట్యూబ్ ఏదో ఒకటి ప్రోగ్రామ్ అది ఎందుకంటే క్రియేటివ్గా, ఇప్పుడు మీరు అమెరికాలో ఒక సైకాలజీ ఉంది తెలుసా మీకు? అమెరికాలో చావుని మీరు ఎంత భయంకరంగా చూపిస్తే ఆ సినిమా అంత హిట్ అవుతుంది. మీరు కావాలంటే ఇది కనుక్కోండి. మీరు డెత్ని మీరు ఎంత భయంకరంగా, ఎంత ఫియర్ఫుల్గా, స్కేరీగా చూపిస్తే ఆ సినిమా పక్కా హిట్ అట. డూమ్స్ డే అని ఒక మూవీ వచ్చింది తెలుసు కదా మేడం? 2012 21 డిసెంబర్కి ప్రపంచం అంతమైపోతుంది సార్. అది ఎంత భయంకరంగా చూపించారు దాన్ని, అర్థమైందా? అంటే భయంకరం. సో ఇక్కడ లాజిక్ ఏంటి తెలుసా మేడం? మీరు ఎప్పుడైతే ఒక ఇష్యూని విజువలైజ్ చేసి అక్కడ లేని దాన్ని ఊహించి ఇలా జరిగి ఉండొచ్చు ప్రాబబిలిటీ అన్నప్పుడు, అక్కడ ఉన్న శవాలు, ఫర్ ఎగ్జాంపుల్ అప్పటి వరకు ఒక 4-5 శవాలు అనుకుందాం మేడం. కానీ అది అక్కడ 4-5 శవాలు కాదు, తవ్వినా కొద్ది శవాలు, తవ్వుతుంటే శవాలు గుట్టలుగా బయటపడుతున్నాయి. రెండోది, ఈ 1000 శవాల కహానీ స్టార్ట్ చేసింది అక్కడి నుంచి మేడం. అక్కడ 1 శవాలు 10 శవాలు కాదు, ఏకంగా 700 నుంచి 1000 శవాలు ఉన్నాయి అన్నది ఫస్ట్ ఆ వీడియో నుంచే బయటకు వచ్చింది. అక్కడి నుంచి అది పెద్ద న్యూస్ అయింది. సో అది స్క్రిప్టెడ్ కాదా చెప్పండి మేడం? ఇప్పుడు అది నిజంగా జెన్యూన్ అయితే ఆ పిల్లోడు, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు, అతను ఎందుకు ఇవన్నీ చేశాడు, ఏ ఎవిడెన్స్ లేకుండా ఎట్లా చేస్తున్నారు చెప్పండి వీళ్ళు? ఇప్పుడు నేను కూడా అడిగింది మీరు ఒకటి చెప్పండి మేడం. నేను ఒక సైకాలజిస్ట్గా నేను క్వశ్చన్ వేసుకున్నా ఫస్ట్, షుడ్ ఐ రియలీ గెట్ ఇన్ టు దిస్ జాబ్ ఆఫ్ అనలైజింగ్ దిస్ గై భీమా, వెదర్ he can be a culprit or not. So when somebody is, as a YouTuber, is a culprit, ఒక కల్ప్రిట్ అట్లా చేస్తున్నాడంటే వాళ్ళకు ఫండింగ్ లేకుండా ఎందుకు ఉంటుంది మేడం చెప్పండి? విస్ట్ ఒక యూట్యూబర్ అనేవాడు ఒకటి వ్యూస్ కోసం చేస్తాడు, రెవెన్యూ కోసం చేస్తాడు, లేదా వాడి వెనక ఏదైనా ఒక ఫైనాన్సెస్, ఏదైనా ఒక ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉండి వాడిని పుష్ చేస్తే వాళ్ళు లాంటివి చేస్తారు వాళ్ళు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఒక రకంగా మంచిది కూడా అయింది మేడం. ఎందుకంటే నిజంగా ఇవాళ ధర్మస్థలంలో ఏం జరుగుతుంది, ధర్మస్థల అడ్మినిస్ట్రేషన్ ఇలా ఉందంటే, అడ్మినిస్ట్రేషన్ ప్రతి చోట అట్లే ఉంటుందని మనం ఆల్రెడీ క్లోజ్ చేసాం ఆ పాయింట్. అది కానీ నిజంగా దీనికి ఒక యూట్యూబర్ చేశాడు చూడండి మీరు, అదే వ్యక్తి మళ్ళీ ఇంకొకటి కూడా చేశాడు కానీ అది నడవలేదు. అదే వ్యక్తి, మీరు ఎవరి పేరైతే చెప్పారు, ఆ వ్యక్తి ఫస్ట్ వీడియో సెన్సేషనల్ అయింది, కానీ అతను ఇంకొక సెకండ్ వీడియో చేశాడు, అది సెన్సేషనల్ కాలేదు, అది అంత వర్క్ చేయలేదు. అది అంత ఎందుకు అంటే ఎక్కువగా దాంట్లో గ్రాఫిక్స్ వాడేశాడు అతను.
సో జనాలు ఏదైనా ఇంట్రెస్టింగ్గా క్యూరియాసిటీతో చూసేది ఏదైనా ఉంది అంటే అక్కడ టెంపుల్ యాజమాన్యం మీద గ్రడ్జితో చూసేవాళ్ళు పర్సంటేజ్ ఉండొచ్చు, లేదా టెంపుల్స్ అంటేనే కల్చర్ నచ్చని వాళ్ళు ఉండొచ్చు. ఇవన్నీ కాకుండా అసలు నిజంగా అసలు మన దేశంలో ఇలాంటివి ముఖ్యంగా అది మానవంగాల కేసు, అమ్మాయిల కేసు ఎస్పెషల్లీ. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమొస్తుంది, అమ్మాయిల్ని ఎంత భయంకరంగా చంపారు, ఇవే కదా మేడం అని వచ్చింది. ఆడవాళ్ళకి వక్షస్థలం లేని బాడీలు చూశానని చెప్పాడు. కొంతమంది అమ్మాయిలకైతే మట్టి కూడా పూడ్చారని చెప్పాడు. సో వినడానికి ఎట్లుంది మేడం అది? ఒక కామన్ మ్యాన్ దాన్ని తీసుకోలేడు మేడం. అది ఇంత భయంకరంగా క్రైమ్, అది కూడా ఒక పుణ్యక్షేత్రంలో జరుగుతుందా? ఇది ఐ క్యాచింగ్ పాయింట్. సో అక్కడి నుంచి అంత రేజ్ అయింది, అంత మొత్తం సమాజం అంతా ఒక కార్నర్కి తీసుకెళ్ళిపోయారు ఈ నిజంగా చెప్పాలంటే న్యూస్ ఛానల్స్ అంతా కూడా. కానీ ఒక్కటి మిస్ అయ్యారు ఏంటి అంటే, ఇవన్నీ చేసిన వ్యక్తి మూలం ఎవరైతే ఉన్నాడో సోషల్ మీడియా ద్వారా ఒకతను దాన్ని ఒక పెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో ద్వారా సెన్సేషనల్ చేస్తే, ఒక వ్యక్తి మీడియా ముందుకు వచ్చి, నేను ఆ రోజు కూడా చెప్పాను మేడం, అతను ముసుగేసుకొని రాకపోయి ఉంటే అంత ఐ క్యాచింగ్ ఉండేది కాదు. అతను ముసుగేసుకొని రావడం వల్లనే అది పెద్ద అంత ఐ క్యాచింగ్ అయింది అది. సో అతను ఇవాళ సింపుల్గా తేల్చేశాడు ఏంటి, ఇదంతా కూడా నేను ఎవరో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్పాను. ఇప్పటికి కూడా కొంతమందికి ఏంటంటే అతని మీద సానుభూతి ఉంది. ఇప్పుడు ఒకటి మేడం, మీరు స్టేట్మెంట్ ఎందుకు మార్చారు మీరు? ఇప్పుడు మీరు ఒక సింపుల్ లాజిక్ చెప్తా, మేబీ ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్. అక్బరుద్దీన్ ఓవైసీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, 15 मिनट టైం దో హమ్ దేఖ్ లేంగే, तुम 100 करोड़ है ना, हम 25 करोड़ है, 15 मिनट పోలీస్ వాళ్ళకు ఖామోష్ బెటో హమ్ దిఖాతే అన్నాడు. అదే స్టేట్మెంట్ జడ్జి ముందు ఇచ్చాడు మేడం, ఒప్పుకున్నాడు జడ్జి ముందు వెళ్ళి. మీరు జర్నలిస్ట్ కదా, ఇప్పుడు నేను అంటా మేడం ఒక మాట, నాకు దమ్ముంది, అది జడ్జి ముందు కూడా అదే చెప్తా, నా మెడకాయ తీసేసిన అదే చెప్తా. గుర్తుపెట్టాడు మేడం, ఒక సైకాలజిస్ట్ అనేవాడు రెండు చూస్తాడు మేడం, మీ ఊహ, మీ మాట, మీ చేతలు, త్రికరణం అనుకోవచ్చు మీరు దీన్ని. మీరు ఊహించింది మీరు మాట్లాడుతున్నారా, మీరు మాట్లాడింది మీరు చేశారా? చెయ్యలేదు అంటే దట్ ఈజ్ వాట్ ఈజ్ అ ప్రొవొకేషన్. ద సేమ్ ప్రొవొకేషన్ వాస్ హ్యాపెండ్ విత్ దిస్ గాయ్. Maybe he has not done intentionally. Somebody is there as a mafia behind him. అది ధర్మానికి విరుద్ధంగా చేయడం అని ఎవరన్నా డబ్బులు ఇచ్చారా, లేకపోతే ఇతనికి ఎవరికైనా మనం ఏమనుకున్నాము లాస్ట్ టైము, కన్వర్షన్ మాఫియా కూడా ఉండొచ్చు, ఒకటి మతం మార్పిళ్ళ గ్యాంగ్ ఒకటి ఉండొచ్చు, లేదా ఈ పీఠాధిపతుల మధ్యలోనే అక్కడ సుపీరియారిటీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సెస్ వాళ్ళు కూడా చేసి ఉండొచ్చు, ఈ బురద తల్లి ఉండొచ్చు. బట్ అండర్లైన్ ఫ్యాక్ట్ ఏంటి మేడం, ప్రొవొకేషన్. రైట్ అవును, ఐదర్ వే ఇట్ ఈస్ అ ప్రొవొకేటెడ్ ఆర్ నాట్. క్రక్స్ ఆఫ్ ద పాయింట్ అంటాం కదా, వై ధర్మస్థల చుట్టూయే ఎందుకు ఇలాంటివి జరిగాయి? ధర్మస్థలలోనే మాస్ బరియల్స్ అయ్యాయి. ధర్మస్థలతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ఇంకొక పక్కనే ఉన్నటువంటి విలేజ్లో, ఈ 2 విలేజ్ల్లోనే మొత్తం అక్కడ ఉన్నటువంటి జిల్లా అంతా. మీరు ధర్మస్థల అని ఒకటే మీరు అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు చూడండి, మొన్న బృహదేశ్వర ఆలయం ఒకటి ఉంది టెంపుల్, కేరళలో, కేరళ టెంపుల్ ఉంది. అక్కడికి మొన్న నరేంద్ర మోడీ గారు వెళ్ళారు. ప్రధాన ఆలయానికి వెళ్లకుండా దానికి ఇంకొక ఆలయం వెళ్ళారు. కాబట్టి మోడీ గారు భయపడిపోయారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళల్లో ఇందిరాగాంధీ, ఎంజి రామచంద్రన్, అట్లా ఒక లిస్ట్ తీసుకుంటే 1980 తర్వాత వచ్చినటువంటి ఒక మిత్ అది ఏంటంటే, ఇందిరాగాంధీ చనిపోయిన 3 ఏళ్లకు ఎంజి రామచంద్రన్ చనిపోయాడు. హౌ ఇట్ ఈస్ రిలేటెడ్, ఇంటర్లింక్డ్, దట్ కామన్ సెన్స్. అయితే కేవలం ఈ యొక్క ధర్మస్థల కాదు మేడం, తిరుపతిలో లడ్డులో ఒక చిన్న ఈగ వస్తే కూడా పెద్ద ఇష్యూ చేస్తున్నారు. ఏమేనండి అంటే, ఎందుకు మీరు కావాలనుకుంటే మీకు కర్చీఫ్ వేసుకుంటే మీకు కిడ్నీలు వస్తాయి, మీరు నీళ్లు చల్లితే మీకు కళ్ళు వస్తాయి, మీరు పలానా పని చేస్తే మీరు చనిపోయిన మనిషిని కూడా మీరు గ్రేవ్ యార్డ్లో నుంచి ఆ బరియల్ దీంట్లో నుంచి కూడా లేపి చూసేటువంటి వీడియోలు ఎన్ని లేవు మేడం? ఒకటి చెప్పండి. కర్ణాటకలోనే నేను ఒక వీడియో చూశాను మేడం. ఏంటంటే ఒక ఫాదర్, ఒక ముస్లిం ఫాదర్ ఈ మదర్సాస్లో వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నాడు. ఆ పిల్లవాడు ఏం కంప్లైంట్ చేశాడో తెలియదు. ఫాదరే వచ్చి ఆ ముల్లాని కొడుతున్నాడు. ఏంటి అంటే, ఆ ముల్లా ఎవరైతే ప్రీస్ట్, అతను ఎవరైతే ట్రైనర్ ఉన్నాడో అతను పిల్లవాడిని మాలస్టేట్ చేశాడని చెప్తాడు. అట్లాంటివి ఎన్ని వందల వీడియోలు మీకు చూపించాలి మేడం? ఓల్డ్ సిటీకి వెళ్తే మీకు శైతాన్ అని చెప్పేసి మిమ్మల్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టి మీతో నీళ్లు తాగిచ్చి, ఆ నీళ్లు తాగిచ్చి నీళ్లు కక్కిచ్చి, ఆ కక్కిన వాటర్లో నుంచి మీకు ఏదో ఒక బ్లాక్లో ఒక స్టోన్ లాగా తీసి శైతాన్ నిగలగాయని చెప్తారు. ఆ వాటర్లోనే అది ఉంటుంది వాళ్ళు తాగేటప్పుడు అన్నది నాకు ఎంతమంది ముస్లిం ఫ్రెండ్స్ చెప్పారు. అది ఫేక్ అని కూడా చెప్పారు, ముస్లిం ఫ్రెండ్సే చెప్పారు. కానీ వీటి మీద ఎందుకు చర్చ జరగదు మేడం? ఇంత జరిగిన ఇప్పుడు ఎందుకు ధర్మస్థల, ఎందుకు ఇప్పుడు మనం తమిళనాడులో ఉన్న టెంపుల్ కావచ్చు, లేకపోతే మనం కేరళ టెంపుల్ కావచ్చు, తిరుపతి కావచ్చు, ఎందుకు మేడం
మనకి శ్రీరాముల వారి టెంపుల్ ఉంది మనకి ఎక్కడ ద్వారకా తిరుమల కాదు ఇక్కడ చిన్న గడప కాదు మేడం, ఇక్కడ మన ఖమ్మం సైడ్ భద్రాచలం అక్కడ ఏం టైటిల్ పెట్టారు వాళ్ళు, అభద్రాచలం అని టైటిల్ పెట్టారు. ఎందుకు అంటే వాస్తు దోషం అని పెట్టారు. సో చూడండి మేడం, ఒక వాస్తు ఎంట్రన్స్ సిగ్నిఫికెంట్గా లేదు కాబట్టి అభద్రాచలం అని టైటిల్ ఎట్లా పెడతారు మేడం మీరు? అంటే ఎందుకు ఈజియెస్ట్ న్యూస్ ఏంటి, ఎందుకు అంటే హిందువులందరూ కూడా సహనంతో ఉంటారు, భరిస్తారు అనే దృక్పథంతోనే ఉన్నారు వాళ్ళు. ఎందుకు హిందువులు కూడా వైలెంట్గా తిరగబడి వాళ్ళ గుడుల గురించి సంబంధించి కానీ, లేకపోతే వాళ్ళ ధర్మబద్ధమైన విషయాలు కావచ్చు, వాళ్ళ గ్రంథాలకు సంబంధించిన విషయాల్లో వాళ్ళు ఎవరన్నా విమర్శించినా ఏం చేసినా వాళ్ళు కూడా వైలెంట్గా తిరగబడి వాళ్ళు కూడా కక్ష సాధింపు లక్షణాలు లేవన్న ఒక రీజనేనా? వాళ్ళు కూడా ఎందుకు తిరగబడరు అంటే, నేను కూడా ఒక విషయం అనుకుంటాను మేడం. ఇప్పుడు ధర్మస్థలంలో ఇంత జరిగింది, వాళ్ళు ధర్మస్థల యాజమాన్యం నచ్చినప్పుడు వాళ్ళు కూడా తిరగబడాలి. యాజమాన్యం నచ్చలేదు, అక్కడ నిజంగా ఇంత కాన్స్పిరసీ ఉంది, ధర్మానికి వ్యతిరేకంగా ఇంత జరుగుతుంది. అలా జరుగుతున్నప్పుడు ఎందుకు హిందువులో వాళ్ళ యొక్క భావాన్ని లేదా వాళ్ళ యొక్క వ్యతిరేక భావాన్ని ఎందుకు వాళ్ళు వ్యక్తపరచరు? అంటారు. అఫ్ కోర్స్ మేడం, దేర్ ఆర్ సో మెనీ వేస్ టు. ఇప్పుడు కాన్స్పిరసీ అంతా ఎక్కడ, ఈ కుట్రంతా ఎక్కడ జరిగింది? మేనేజ్మెంట్కి వ్యతిరేకంగా జరిగింది అనేది అనలిస్టులు చెప్తున్నారు. కొంత అవగాహన ఉన్నవాళ్ళు, కర్ణాటకలో ఉన్నవాళ్ళు, తెలిసినవాళ్ళు అందరూ ఏమంటున్నారు అక్కడ, అందరు దాన్ని కార్నర్ చేయడానికి ట్రై చేసింది ఏంటి? ఎక్కడో చనిపోయిన శవాలు తీసుకొచ్చి అక్కడ పూడ్చి అది ఒక పుణ్యకార్యంగా అక్కడ మోక్షం, మీరు ఈ పాయింట్ చెప్పారు కాబట్టి మోక్షం లభిస్తుంది ధర్మస్థలాల్లో చనిపోతే, అందుకని ఆత్మహత్యలు చేసుకున్నారు, లేకపోతే తాంత్రిక పూజలు అయ్యాయి అనేటువంటి వార్తలతో పాటుగా ఇంకెక్కడ చనిపోయినా పర్లేదు, ఆ శివాన్ని తీసుకొచ్చి అక్కడ దహనమో ఖననమో చేసినా మోక్షం లభిస్తుంది. అందువల్లే ఇలాంటి మాస్ బరియల్సో లేకపోతే మీకు అనుకోకుండా బోళ్ళని శవాలు దొరికాయేమో అనేటువంటి మాట ఇప్పుడు ధర్మాధికారి వీరేంద్ర హెగ్గడే కూడా చెప్తున్నారు. రజనీకాంత్ గారు ఆయన హృషికేశ్లో ఒక ప్లేస్ కొనుక్కున్నాడు మేడం, తెలుసు కదా మీకు అది. ఆయన చనిపోతే ఆయన శవాన్ని అక్కడ పూడ్చండి, అక్కడ నా గుర్తింపుగా ఉండాలని చెప్పాడు. అవన్నీ అక్కడే చెప్పాడు. అది ఆయన వ్యక్తిగతమైనటువంటి కోరిక, ఎందుకంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి ల్యాండ్ కొనుక్కుంటారు. హృషికేశ్లో కొనగలడు, ఇంకా కాశీలో కానీ ఎక్కడైనా కొనుక్కోగలడు. సో నార్మల్గా మనము మొన్న ఆయన హెగ్డే గారిది కూడా ఒక స్టేట్మెంట్ చదివాను నేను. ఏమని, చాలామంది ఇక్కడ మోక్షం కోసం వచ్చి ఆఖరి రోజులు ఇక్కడే గడిపేసి చనిపోవాలనుకుంటారు. కొంతమంది చనిపోయినా వాళ్ళ యొక్క క్రిమేషన్ అక్కడ చేయాలని కూడా వాళ్ళు కోరుకుంటారని చెప్తారు. సో ఇక్కడ రెండు యాంగిల్స్ ఉన్నాయి మేడం. దర్ ఆర్ టూ యాంగిల్స్. వన్ థింగ్ ఈజ్, మన సనాతన ధర్మంలో ఏంటి, మోక్షము ఈజ్ అల్టిమేట్, లిబరేషన్, మోక్ష, వైరాగ్యం, ఇవన్నీ కూడా ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ పునర్జన్మ ఇష్టం లేదు అని అనుకుంటారు వాళ్ళు. సో 7 జన్మల భార్యాభర్తలు అనుకున్నారు కానీ మళ్ళీ ఈ మోక్షం దగ్గరకు వచ్చేటప్పటికి ఎక్కువ మగవాళ్లే ఉంటారు. ఇది మీరే చెప్పాలి దీని వెనుక రహస్యం. మళ్ళీ జన్మ వద్దనుకుంటున్నారు భర్తలు అనేది కూడా మీరే చెప్పాలి. అప్పటికి 7 జన్మలు అయిపోయాయేమో, 7 జన్మలు అయిపోతే బహుశా మళ్ళీ పుట్టరేమో బహుశా, ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఒక జన్మ సరిపోతుంది భార్యతో. అంటే ఇప్పుడు లాజిక్ ఏంటంటే మేడం, మోక్షం కోరుకునే వాళ్ళు అది ఆర్థిక స్తోమత ఉండేవాళ్ళు. ఇప్పుడు కాశీలో కూడా నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు మేడం, వాళ్ళు చెప్పిన విషయం చెప్తున్నా. కాశీలో ఒక వ్యక్తి వెళ్తే మీకు రూమ్ ఇవ్వట్లేదట, మినిమం 2 ఉండాలంట. కారణం ఏంటి చెప్పండి? అక్కడ పోయి మోక్షం వస్తుందని ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళ సంఖ్య కూడా పెరిగిందంట. మీరు ఆత్మహత్య చేసుకుంటే మోక్షం వస్తుంది అన్నది అసలు ఏ స్థాయి అవగాహన అన్నది వాళ్ళు ధర్మ గ్రంథాల్లో ఏమున్నాయి, ఏం చదువుకున్నారు అన్నది కూడా మనం చూడాలి. లేదా మళ్ళీ అక్కడికి సైకాలజీ వస్తుంది. ఏంటి, వాళ్ళు డిప్రెస్డ్ ఉన్నారా, వాళ్ళకి జీవితం మీద అసంతృప్తి ఉందా, డిస్కంటెంట్మెంట్ ఉందా, జీవితంలో ఎవ్వరు లేరా, నన్ను ఎవరు ప్రేమించట్లేదు, నాకు ఎవ్వరు లేరు, నన్ను ఎవరు ఫోన్ చేయడు, నన్ను పట్టించుకోడు అనేటువంటి ఒక ఒంటరితనమా, ఈ లక్షణాలతో మీరు వెళ్ళి అక్కడ మీరు ఆత్మహత్య చేసుకున్న ఆఖరి క్షణాల్లో మీరు ఆ యొక్క అసంతృప్తితో చనిపోయినా మీకు మోక్షం ఎలా అనుకుంటారు మేడం? మోక్షం అన్నది మీకు సంతృప్తిదాయకమైనటువంటి ఒక, అంటే మానసిక స్థాయి కంటే అవగాహన, అంటే కంటెంట్మెంట్ ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్ ద సోల్ మేడం. కంటెంట్మెంట్ ఆల్వేస్ ఈజ్ ఇంటర్లింక్డ్ విత్ యువర్ సూక్ష్మ శరీరం అంటారు చూడండి. మన సూక్ష్మ శరీరాన్ని కూడా వదిలేసేటువంటి స్థాయికి వెళ్ళినప్పుడే మీకు ఆత్మసంతృప్తి కలుగుతుంది. మన సూక్ష్మ శరీరం ఏముంటుంది, మనశ్చిత్త బుద్ధాంకారాలు ఉంటాయి. మళ్ళీ ఇవన్నీ కూడా చిత్తం అంతా కూడా మళ్ళీ మనకి సంచిత కర్మ నుంచి ప్రారంభంకి వస్తుంది, అవునా కదా? మరి దీన్ని కూడా మీరు త్యజించి అక్కడ వెళ్ళాల్సిన వాళ్ళు కేవలం నేను అక్కడ చనిపోతే చాలు, కేవలం నా క్రిమేషన్ అక్కడ చేస్తే చాలు మోక్షం వస్తుంది అనుకుంటుంది. వాళ్ళ అవగాహన అనుకుంటుంది, అని మనం విమర్శించలేము. వాళ్ళ అవగాహన, వాళ్ళ సంతృప్తి అనుకోవచ్చు. ఆఖరి రోజులు లాస్ట్కి చనిపోతే క్రిమేషన్ తప్ప నా చుట్టుపక్కల నా కొడుకున్నాడు, భార్య ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు అనే స్థాయి కూడా వాళ్ళు వదిలేసుకున్నారని అర్థం చేసుకోవాలి మనం.
వాళ్ళ ఇంటలెక్చువల్ బెంట్ అంత ఉందనుకోవాలి. కానీ నిజంగా ఇవాళ మోక్షం పేరు మీద అక్కడ ఏదైతే జరుగుతుందో, మీరు కాశీలో తీసుకున్నా, మీరు ఇక్కడ ధర్మస్థల్లో ఆయన హెగ్డే గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూసుకున్నా కానీ, ఒకటి మోక్షము అన్నదాన్ని మనం ఎలా తీసుకుంటున్నాం. మోక్షం అన్నది అసలు మనము హిందూ సమాజంలో ఇప్పుడు నేనైనా మా అమ్మ మా నాన్న వాళ్ళైనా మోక్షం అనే మాట్లాడతారు అంతే, ఏ చిన్న విషయాన. లేదా మన జీవితంలో ఏదన్నా మనం కోరుకున్న జరగకపోయినప్పుడు ఏమనుకుంటాం మనము, అరే ఇదంతా మన ప్రారంధం రా అనుకుంటాం, సంచితం నుంచి వచ్చిన ప్రారంధం మనం. సో ఇవి మనము వాడుక పదాల కింద మనం తీసుకోకూడదు మేడం. మనకి చాలా చాలా ఉత్కృష్టమైనటువంటి సమాచారం మనకి ధర్మ గ్రంథాల్లో ఉంది. ఇవన్నిటిని మనం సాధన చేసి, అందుకే ఒక సేయింగ్ ఉంది చూడండి, సర్కాస్టిక్ సేయింగ్ ఏంటంటే, సౌ చువే కాకే బిల్లి హజ్కు గయి అని, 100 ఎలకలు తిన్న పిల్లి హజ్ యాత్రకి వెళ్ళింది అన్నట్టు ఉంటుంది. సో మోక్షము అన్నది ఎవడో మనకు చెప్పాల్సిన అవసరం లేదు మేడం. మీకు మోక్షం వచ్చిన తర్వాత కూడా మీరు 10 ఏళ్ళు బతకచ్చు తెలుసా మీకు. మోక్షం డజంట్ నాట్ నెసెసరీలీ దాట్ యువర్ డెత్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ఎన్లైటెడ్ మేడం, యు ఆర్ ఎన్లైటెడ్ ఆర్ ఎల్స్ యు ఆర్ ఆల్రెడీ లిబరేటెడ్ ఫ్రమ్ ఆల్ దిస్. మీరు గతంలో ఏవైతే యాంత్రికంగా చేశారో, ఆహారం కావచ్చు, అలంకరణ కావచ్చు, ఎనీథింగ్ రిలేటెడ్ టు ద ఆబ్జెక్టివిటీ, అంటే బాహ్య ప్రపంచానికి సంబంధించింది దేన్నైనా కానీ మీరు దానివల్ల ఎంటైజ్ కాకపోవడమే, దట్ ఈస్ అ ఫస్ట్ క్లారిటీ యువర్ ఫస్ట్ పర్సెప్షన్ టువర్డ్స్ ద స్పిరిచువల్ జర్నీ. ఈ లెవెల్కి వచ్చిన వాడికి, వాడు సభ్య సమాజంలో ఉన్నా, వాడు పెద్ద 100 కోట్ల బిల్డింగ్లో ఉన్నా, భార్యాభర్తలతో పిల్లలతో ఉన్నా కానీ, వాడు ఆ సన్యాసత్వం అన్నది వాడు అడాప్ట్ చేసేసుకున్నట్టేది. ఈ చిన్న అవగాహనని ఎందుకు మన సమాజంలో ఎందుకు మిస్ అయ్యారు, దీన్ని ఎందుకు సాధన చేయరు అన్నది కూడా ఈజ్ వన్ ఆఫ్ మై అబ్జర్వేషన్. రెండోది, ఎవరు వచ్చినా కానీ చెప్తారు మోక్షం కోసం డెడ్ బాడీస్ అక్కడ పూడ్చారు, తీసుకొచ్చి అక్కడ పెట్టారు. నేను లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను మేడం, మీకు కర్ణాటక బార్డర్, మహారాష్ట్ర బార్డర్లో చాలామంది కూడా చనిపోయిన వాళ్ళు, లేదా ఈ క్షుద్ర పూజలు చేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా వీళ్ళు పుణ్యక్షేత్రాల దగ్గర డెడ్ బాడీస్ని పూడ్చేటువంటి కల్చర్ కూడా వాళ్ళు చెప్తారు. ఇది మీరు బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళతో మీరు ఇంటర్వ్యూ చేస్తే మీకు తెలుస్తుంది. వాళ్ళు బాడీని ఎక్కడ పూడ్చడం అన్నది కూడా వాళ్ళ క్షుద్ర పూజల ప్రాసెస్లో ఒకటి ఉంటుంది మేడం. కేవలం క్షుద్ర పూజ టైంలో వాళ్ళు ఎటువంటి ప్రాసెస్ చేశారో అన్నది కాకుండా, ఆఫ్టర్ డెత్, చనిపోయిన తర్వాత డెడ్ బాడీని, ఎందుకంటే డెడ్ బాడీ ఈజ్ ఆల్సో వెరీ వెరీ వైటల్ ఫర్ దెమ్. ఎందుకు అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే, వాళ్ళు ఏదైతే వాళ్ళ ఒక పర్పస్ కోసం ఏదైతే వాళ్ళు హ్యూమన్ సాక్రిఫైస్ అనండి ఏదైతే చేస్తున్నారో, దాని మోటివ్ ఏంటి వాళ్ళకి తెలిసి ఉంటుంది. అది ఆ మోటివ్ ఫుల్ఫిల్ అవ్వాలంటే మళ్ళీ క్రిమేషన్ ప్రాసెస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. సో ఆయన హెగ్డే గారు చెప్పినట్టు, ఎక్కడో చనిపోయిన వ్యక్తులు డెడ్ బాడీస్ కూడా తీసుకొచ్చి ఇక్కడ పూడ్చుంటారు. సో లెట్ us వెయిట్ ఫర్ ద ఫోరెన్సిక్ రిపోర్ట్ అని ఆయన క్లోజ్ చేశారు. సిట్ రిపోర్ట్. ఇప్పుడు ఇన్ని రకాలు ఉన్నాయి అక్కడ. మనం ఎవరైతే ఆ భీమా ఉన్నాడో, మాజీ పారిశుద్ధ్య కార్మికుడు, ఆయన సైకాలజీని అనౌన్స్ చేయాలి, ఆయన బ్యాక్గ్రౌండ్ని అనలైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ధర్మస్థలాన్ని ఎందుకు ఒక క్షేత్రంగా మార్చుకున్నారా, లేకుంటే ధర్మస్థల పరిసరాల్లోనే ఎందుకని ఇలాంటి బరియల్స్ అని మాస్ కాకపోయినప్పటికీ ఇలాంటి క్రిమేషన్ కోసమో బయటికి తీసుకొచ్చారనే దాంతో పాటుగా, మీరు చెప్పినట్టుగా అక్కడ ఉన్నటువంటి ధర్మాధికారి ఫ్యామిలీ అనేది ఒక పవర్ లాబీగా పనిచేసింది, మిగతా వాళ్ళని అందరినీ అనగదొక్కింది. కాబట్టి వాళ్ళకి అగెనిస్ట్గా ఉన్న వాళ్ళందరూ ఇది చేశారు, ఒకరిని బలిపశువుగానో లేకపోతే ఆయన్ని పావుగా మార్చుకున్నారు అనుకుంటే, బోల్డ్ అన్ని ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నాయి. వీటన్నిటికీ ఒక కంక్లూడింగ్ పాయింట్ అనేది ఎప్పటి వరకు వస్తుంది, ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మీరు? అది నేను మళ్ళీ ఒక సైకాలజిస్ట్గానే మాట్లాడాలి. ఇంత జరిగింది కాబట్టి ఇందులో పెద్ద ఆశ్చర్యజనకమైనటువంటి సమాచారం ఏమీ రాదు, అవుట్కమ్ ఏముండదు, రాదు. రెండోది, కొంతమంది ఇప్పటికి కూడా భీమా మీద సానుభూతి ఏంటంటే, పొలిటిసైజ్ చేశారు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేశారు, తొక్కేశారు, వాస్తవాన్ని తొక్కేశారు అన్నది, అది నీకు అసంతృప్తి నుంచి, అంటే నువ్వు ఒకటే చూడాలనుకుంటున్నావా. ఇప్పుడు సిట్ కానీ, సిబిఐ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అది గవర్నమెంట్ ప్లేస్డ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అది. మీరు వాళ్ళని కూడా నమ్మకపోతే ఇంకెందుకు, మీరు ఇంట్లో కూర్చొని కథలు టీవీ. నేను దేన్ని నమ్మట్లేదు, దేన్నైనా రాజకీయం ద్వారా మనం తొక్కివేయచ్చు, అధికారము డబ్బులు ఉన్నవి తొక్కివేయచ్చు అనుకున్నప్పుడు మీరు సినిమాల నుంచి మీ పర్సెప్షన్ వస్తుంది. ఎందుకంటే నేను లాస్ట్ టైం నేను మీకు భీమా గురించి అనాలిసిస్ చేసినప్పుడు ఎందుకు నచ్చలేదు జనాలకి అంటే, వాళ్ళ పర్సెప్షన్ అంతా కూడా ఏముంది, ఒక అమాయకుడు నెలకు ఒక 20,000 సంపాదించుకునేవాడు ధైర్యంగా ముందుకొచ్చి ధర్మస్థలంలో ఏం జరుగుతుంది, అడ్మినిస్ట్రేషన్ ఇలా చేస్తుంది, దాంట్లో చాలామంది అతను సినిమా యాక్టర్ల పేర్లు కూడా చెప్పాడు, కొంతమంది సినిమా యాక్టర్లు కూడా అతని పేరు తీసుకున్నాడు ఇండైరెక్ట్గా. సో ఇవన్నీ కూడా రేపు పొద్దున ఇతని స్టేట్ ఆఫ్ మైండ్ ఎప్పుడైతే అతను యూటర్న్ తీసుకున్నాడో, మీరు చూడండి పేపర్లో వచ్చిన ఆర్టికల్లో భీమా టుక్ యూటర్న్ అని వచ్చింది హెడ్డింగ్, యూటర్న్ తీసుకున్నాడు. మీరు ఎప్పుడైతే యూటర్న్ తీసుకుంటారో మేడం, అంటే ఆ యూటర్న్ అంటే ఏంటి మేడం,
అప్పటి వరకు మీరు ఒక 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 విషయాన్ని ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళు ఒక్కసారి మీరు యూటర్న్ తీసుకున్నారంటే అర్థం ఏంటి? మీరే ఆత్మరక్షణలో పడిపోయారు. ఆత్మరక్షణలో పడిపోయిన వాడు 20 ఏళ్ల తర్వాత ఆత్మ పరిశీలన చేసుకొని నేను బయటకు వచ్చాను అన్నదానికి దీనికి అసలు పొంతన ఉండదు. కాబట్టి అతను ఎవరో స్క్రిప్ట్ ఇచ్చింది చెప్పాను అని చెప్పాడు. కాబట్టి ఫారెన్సిక్ రిపోర్ట్ కూడా ఏం పెద్ద సర్ప్రైజింగ్ సెన్సేషనల్ ఏముండదు. నిజంగా చెప్పాలంటే ధర్మస్థల ఇష్యూ అనేది ఒక లెసన్ ఏంటంటే, ఒక ధర్మబద్ధంగా ఉండేవాళ్ళు కూడా ఒక విషయాన్ని గమనించాలి. ఏంటంటే, ఒకటి మనం మోక్షం గురించి మాట్లాడుకున్నాం. మోక్షం అన్నది ఏంటి అన్నది ఒకసారి అర్థం చేసుకోవాలి. చావు మోక్షం కాదు. రెండోది, మోక్షం అనేది ఎవరో చెప్తే మీరు తెలుసుకోవాల్సిన విషయం కాదు మేడం. మీకు మోక్షం వచ్చిందా, మీరు ఎన్లైటన్ అనేది మీకు తప్ప ఎవరు తెలియదు. మిమ్మల్ని సృష్టించిన భగవంతుడికి కూడా మీకు ఎన్లైటన్మెంట్ వచ్చిందని తెలియదు. మీకు తెలుసా మేడం, ఈవెన్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ మైండ్ ఈజ్ అ సెకండ్ పర్సన్ టు సీ యువర్ మైండ్ డైరెక్ట్లీ. యు ఆర్ ద డైరెక్ట్ పర్సన్ టు సీ యువర్ ఓన్ మైండ్, సీ యువర్ ఓన్ సెల్ఫ్. ఇది స్పిరిచువల్ సేయింగ్. ఇది అంటే ఈ ముక్తి మోక్షం అన్నది యూ హ్యావ్ టు ఈవెన్ లిబరేట్ ఫ్రమ్ ద కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ మేడం. మీరు మోక్షంలో వెళ్ళేటప్పుడు మీరు భగవంతుడు అన్న భావంలో నుంచి మీరు బయటికి వెళ్ళిపోతేనే సంపూర్ణ మోక్షం అది. మీరు రామకృష్ణ పరమహంస గారి బయోగ్రఫీ చదవండి ఒకసారి. సో ఇది ఒక కోణాన్ని కూడా సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యే వాళ్ళందరూ ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఐఎమ్ ఆల్సో సనాతని కాబట్టి చెప్తున్నా. రెండోది, ధర్మస్థల ఇష్యూ ఒక్కటే కాదు మేడం. భారతదేశంలో ఏ టెంపుల్లో అయినా ఏం జరిగినా కానీ ఫస్ట్ మన ధర్మానికి సంబంధించిన విషయాన్ని ఎందుకు ఇలా ఒక కాంట్రవర్సీ చేయడం, లేదా దానికి వెనక ఏదో ఒక కాన్స్పిరసీ థియరీస్ క్రియేట్ చేయడం, ఎవరో 10 మంది ఆ టైంలో వచ్చి ఉండడం. మనం అసలు మెయిన్ సుజాత విషయం కూడా మర్చిపోయాం. సుజాత కూతురు గురించి చెప్పింది అది నిజమేనా? అసలు అది అనన్య భట్ గురించి. అనన్య భట్ అన్న వ్యక్తి లేదు అసలు. అకార్డింగ్ టు ద లేటెస్ట్ డెవలప్మెంట్ దెర్ ఈస్ నో పర్సన్ యాజ్ అనన్య భట్. ఆ అమ్మాయి ఫోటో ఎవరైతే ప్రొడ్యూస్ చేసిందో సుజాత భట్ ఈజ్ అబ్స్కాండింగ్ నౌ అకార్డింగ్ టు ద ఇన్ఫర్మేషన్. ఆ అమ్మాయి పేరు కూడా ఏదో ఉంది, స్రవంతియో ఏదో ఉంది అమ్మాయి పేరు. ఆ అమ్మాయి కూడా ఎవరు, అకార్డింగ్ టు ద ఆధార్ కార్డ్ డీటెయిల్స్, షీ వాజ్ డైడ్ ఇన్ 2017 సమ్వేర్. 2007 or 17 నాకు అది గుర్తులేదు కరెక్ట్గా. ఆమె చనిపోయి కూడా ఎన్ని సంవత్సరాలు అయింది. ఆమె ఒక నర్సుగా పనిచేసింది. ఈ సుజాత భట్ ఎవరైతే లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంది కొంతకాలంలో, అతని కోడలట ఆమె, అంటే అతని కొడుకు భార్య. అంటే అసలు నో వేర్ టు సీన్. ఒక కామన్ మ్యాన్ ఎంత ఈ లాస్ట్ 1 monthలో ఎంత కేయాటిక్ మెంటల్ అట్మాస్ఫియర్కి పోయింటాడు మీరు చెప్పండి. ఇన్ని కథలు అల్లారు. అసలు ఆ సుజాత భట్ క్యారెక్టర్ని నిజంగా ఇన్వెస్టిగేషన్ చేసి చూస్తే అసలు భీమా ఏదైతే తీసుకొచ్చాడో మార్కెట్లోకి, దాన్ని మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఆమె అయితే డైరెక్ట్గా వచ్చి మీడియాలో చెప్పింది. ప్లస్ ఇంకోటి, ఆమె సిబిఐ డిపార్ట్మెంట్లో క్లర్క్గా పనిచేస్తుందని చెప్పింది. సిబిఐ డిపార్ట్మెంట్ క్లర్క్గా పనిచేస్తుందా లేదో మీరు కనుక్కోండి. అసలు అలాంటి ఎంప్లాయీ సిబిఐ డిపార్ట్మెంట్లో లేదని తేల్చారు ఇప్పుడు. సో ఇన్ని రకాల అబద్ధాలు చెప్పారు అంటే ఒక స్టోరీ క్రియేట్ అయితే ఇంతమంది శక్తులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మేడం? దీని వెనక ఏదో ఒక కుట్ర లేదు అన్నది ఎందుకు అనుకోవచ్చు? నిజంగా మీరు చెప్పినట్టుగా కుట్ర లేదు, కొన్ని శక్తులు అందరూ ఏకమై ఇలా కొంతమందిని ప్రొజెక్ట్ చేశారు. మేడం ఒకడేమో ఏఐ విజువల్ తీశాడు, ఒకళ్ళు మ్యూజియం న్యూస్ తీసుకొచ్చారు, ఒక ఆమె వచ్చి మా కూతురు అబ్స్కాండింగ్ అన్నది, ఒకరు భీమాగా వచ్చారు. ఇవన్నీ కూడా ఇమాజిన్, మీరు చెప్పిందే కరెక్ట్, ఇదే అవ్వబోతోంది అనుకున్నప్పుడు ఈవెన్ దే నో ఇక్కడ ఏమీ లేదు, మనమే ఒకటి ప్లాట్ చేస్తున్నాము, ఇలా ఒక భీమాని పెట్టాము, ఇలా ఒక అనన్య భట్ మదర్గా పెట్టాము, ఇప్పుడు తెలంగాణలో మార్వాడి స్టోరీ కూడా స్టార్ట్ అయింది. ఇంతమందిని ఇన్ని రకాలుగా పెట్టాము. సిట్ తీసుకుంది, ఆ తర్వాత గవర్నమెంట్ కూడా ఒక దీన్ని ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకుంది, పొలిటిసైజ్ అవ్వబోతుంది అనుకున్నప్పుడు ఫైనల్ కంక్లూజన్ 0 అనేది ఉంటుంది. అక్కడ ఏమీ లేదు అనే మాట వాళ్ళకు కూడా తెలుసు కదా. బట్ దీని నుంచి అవుట్ ఆఫ్ దిస్ వాళ్ళకి ఏం కావాలనుకుని ఇంత పెద్దది ఒక ప్లాట్ని క్రియేట్ చేశారు, ఇంత పెద్ద డ్రామా ముందుకు వచ్చిందని మీరు అనుకుంటున్నారు? టు ఎక్స్ప్లాయిట్ ధర్మ. ఏమొస్తుంది వాళ్ళకి? ఇప్పుడు ఏమీ జరగలేదు. ఇప్పుడు మనం 2 నెలల నుంచి ధర్మస్థల గురించి మాట్లాడుకుంటున్నాం. అక్కడ మాస్ బరియల్ లేదు, అసలు టెంపుల్కే సంబంధం లేదు. సింపుల్ కామన్ సెన్స్ మేడం. మతం మార్పిడి అన్నది ఒక 2 స్ట్రాంగ్ లాజిక్స్ మీద జరుగుతుంది. ఒకటి ఏంటంటే మీ ఇలిటరసీ ఏంటి? ఇలిటరసీ అంటే చదువు లేకపోవడం కాకపోవడం. కేరళలో 100% లిటరసీ ఉన్నా అక్కడ మీకు పోస్ట్ మ్యారిటల్ అఫైర్స్ వల్లనే చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. మీకు తెలుసా ఇది సర్వే రిపోర్ట్. ఇది కేరళ 100% లిటరేట్ స్టేట్ అది. కానీ అక్కడ ఆత్మహత్యల మీద సర్వే చేస్తే ఏం తెలిసింది? ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వల్ల సూసైడ్ చేసుకుంటారని తెలిసింది. మరి ఎడ్యుకేషన్ ఎక్కడుంది మేడం? అది ఎడ్యుకేషనా లేకపోతే లిటరసీయా? ఎడ్యుకేషన్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు ద మైండ్. You don't need any qualification from university. Education is something that you are aware of what you are doing, what you are thinking, you are aware of the consequences. That is what is the fundamental education. ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో ఇవన్నీ ఎందుకు జరిగాయి, వై ఓన్లీ ధర్మ అంటే
అసలు మీరు ఒకటి ఆలోచించండి మేడం, ఒక మనిషిని మతం మార్చడానికి కావాల్సినటువంటి రెండు చాలా ప్రధానమైనవి. ఒకటి మీరు పేదరికము, నిరక్షరాస్యత, ఈ రెండు ఉన్న వాళ్ళని ఈజీ కన్విన్స్ చేయొచ్చు. రెండో విషయం ఏంటంటే మీరు ఆరోగ్య సమస్యలతో ఉన్నారు, జీవితకాలం పేదరికంలో ఉన్నారు, రకరకాల సమస్యలతో ఉన్నారు, మీ పిల్లలకి ఏదో జరుగుతుంది, ఇలా అన్నప్పుడు అప్పుడు మీరు ఇప్పటి వరకు మీరు ఏ ధర్మంలో ఉన్నారు, మీరు ఏ ధర్మాన్ని నమ్ముకున్నారు, ఈ ధర్మం వల్ల మీకు ప్రయోజనం ఏం జరిగింది? అలాంటప్పుడు ఈ ధర్మస్థలంలో జరిగినటువంటి వివాదాలు ఇట్లాంటివి ఏవైతే మీరు మనం కేరళలో మోడీ గారు వెళ్ళడానికి ఆగిపోయిన టెంపుల్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో ఉన్నటువంటి ఒక హైప్ క్రియేటర్ 1980కి బిఫోర్ ఆ మిత్ లేదు బృహదేశ్వర ఆలయంకి. 1980 నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు చాలామంది పొలిటీషియన్స్ ఎందుకు భయపడుతున్నారు అంటే అది ఆల్రెడీ వాళ్ళ స్ట్రాటజీ వర్కౌట్ అయిందా లేదా చెప్పండి మేడం. ఇప్పుడు ఇందిరాగాంధీ గారు చనిపోయిన 3 ఏళ్ల తర్వాత ఎంజీ రామచంద్రన్ గారు చనిపోయారు. ఈ 3 ఏళ్లలో చావుకి ఎవరికైనా న్యాచురల్ డెత్ ఉంటుంది కదా మేడం. సో ఒక బిలీఫ్ క్రియేట్ చేయాలి మేడం, ఒక మిత్ క్రియేట్ చేస్తే ఫస్ట్ మీరు ధర్మం మారేటువంటి అవకాశం మీకు సెకండ్ ఆస్పెక్ట్ ఆఫ్ ద కన్వర్షన్, రిలీజన్ కన్వర్షన్ అనేది సెకండ్ ఆస్పెక్ట్. ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటి? పేదరికము, నిరక్షరాస్యత, మీలో ఒంటరితనము, మిమ్మల్ని ఎవరు ప్రేమించట్లేదు, మీకు ఎవరు టైం ఇవ్వట్లేదు, మీరు ఎంతవరకు ధర్మాన్ని ఏం అర్థం చేసుకున్నారు మేడం? చాలామందిని అడిగే ప్రశ్న ఏంటంటే మనం ధర్మం అంటే ఏమనుకుంటామంటే మన జీవితంలో మన కోరికలు తీరడం కోసం మనము ఒక ధర్మాన్ని ఫాలో అవుతాము, మన కోరికలు తీర్చడం కోసమే దేవుడు ఉన్నాడు అని అనుకుంటాం. నిజంగా దేవుడు అలా చెప్పారండి మనకి భగవద్గీతలో, దేవుడు అలా ఉన్నాడని చెప్పాడు. అర్జునుడిని ఎందుకు యుద్ధం చేయమని చెప్పాడు కృష్ణుడు? నేను యుద్ధం చేయనని చెప్పి బాణాలు పడేసి ఏడుచుకుంటుంటే ఎందుకు భగవద్గీత అంత చెప్పాడు? అవి ఎందుకు తీసుకోరు అంటే దట్ ఈస్ అ ప్రాసెస్ ఓరియంటెడ్. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ మతం మార్పిడి, ఈ కన్వర్షన్ మాఫియా వెనక ఒక ప్రాసెస్ ఓరియంటేషన్, రిజల్ట్ ఓరియంటేషన్ రెండు ఉంటాయి. మీకు పిల్లవాడు పుట్టాలంటే 9 నెలలు మేడం గర్భసంచులు ఉంటుంది. దట్ ఈస్ అ ప్రాసెస్. ఒక చెట్టు మీ నుంచి ఒక పువ్వు కానీ కాయ రావాలంటే దట్ ఈస్ అ ప్రాసెస్. బట్ ఈ కన్వర్షన్ మాఫియా ఏదైతే ఉందో వాళ్ళకి రిజల్ట్ ఓరియంటేషన్ చూపిస్తుంది. నువ్వు రా, నీకు ఇమ్మీడియట్గా మిరాకిల్ జరుగుతుంది, నీకు కిడ్నీలు వస్తాయి, నీకు అవి వస్తాయి, ఇవి వస్తాయి. కానీ గుర్తుపెట్టుకోండి మేడం, మీకు ఒక దేవుడిని చూపించాలంటే దయ్యాన్ని కూడా చూపించాలి. భయంతో ఒకళ్ళు మీరు వెళ్ళిపోతే ఇంకోటి ఏం చేస్తాడు? వాడు అభద్రతా భావంతో చేరుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ జీవితంలో ఏం జరిగింది, ఏం జరగట్లేదు, ఎవరు ఆపుతున్నారంటే చూడు, మీ టెంపుల్స్కి వెళ్తున్నారు, మీరు పలానా ధర్మస్థలానికి వెళ్తున్నారు, పలానా ప్లేస్కి వెళ్తున్నారు, అక్కడ ఏం జరుగుతుంది? మీ దేవుడు ఏం చేస్తున్నాడు? మీ దేవుడు కాపాడుతున్నాడా? ఎన్ని వేల మంది అక్కడ చనిపోయి తవ్వి పూడ్చి పెడితే, గుడి ప్రాంగణంలో, నది ప్రాంగణంలో పూడ్చి పెడుతుంటే మీ దేవుడు ఏం చేస్తున్నాడు అన్నప్పుడు ఒక ఇల్లిటరేట్, ఒక ఎమోషనల్లీ అన్స్టేబుల్ పర్సన్, ఒక వీక్ మైండెడ్ ఏం చేస్తాడు మేడం? he will get provoked, he will be enticed. There are high possibilities these kind of conspiracies are used for converting people from Hindu dharma to another religion. దీన్ని ఒక నెగటివ్ ఆస్పెక్ట్గా చూపించుకోవడానికి ఎందుకు వాడలేదని మీరు అనుకుంటారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది పొలిటిసైజ్ కాలేదు అన్నదానికి ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎంఏ ఇది ఒక కాన్స్పిరసీ అని చెప్పి దాన్ని నిగ్గు తేల్చేశారు. మీడియా ముందుకు వచ్చేసి ఇదంతా కూడా కాన్స్పిరసీ, ఇది టెంపుల్ యాజమాన్యానికి, టెంపుల్కి ఏదో ఇట్లా చెడ్డ పేరు తీయడం కోసం ఎవరో కుట్ర పన్నారు అన్నది నిజంగా ఒక బ్రైటర్ సైడ్ అని చెప్పచ్చు. నిజంగా ఆధారాలు లేనప్పుడు మీరు మాట్లాడకూడదు మేడం. మీరు ఆధారాలు ఉంటే టెంపుల్ చైర్మన్ కావచ్చు, ఎవరినైనా మీరు లోపలేయండి, ఎవడొద్దన్నాడు? వాళ్ళు నిజంగా తప్పు చేశారంటే వాళ్ళని నడి రోడ్డు మీద నుంచి పెట్టి ఊరే చేయండి, దానికి అది ఎవరు కాదన్నారు. కానీ అక్కడ ఏమి లేకుండా ఒక అట్మాస్ఫియర్ తయారు చేసి జనాల్లో ఒక భయం. మీరు చూడండి, సోషల్ మీడియాలో చాలామందిని ఇంటర్వ్యూ చేస్తే ఇప్పుడు మాకు అక్కడికి వెళ్ళాలంటే భయం వేస్తుందండి, మాకు 2 అమ్మాయిలు ఉన్నారు, మేము భయపడుతున్నాం అన్న ఎన్ని వీడియోలు లేవు చూడండి. ఇప్పుడు అక్కడ జరుగుతుంది ఏంటి? ఒక సగటు మనిషి ఊహ ఏంటి మేడం? సగటు మనిషి ఎందుకు టెన్షన్స్ పెట్టుకుంటాడు, ఎందుకు రొటీన్ లైఫ్ ఎందుకు బ్రేక్ చేసుకుంటాడు? సో కాబట్టి దీని వెనక డెఫినెట్లీ కాన్స్పిరసీ ఉంది మేడం. దెర్ ఇస్ అ కాన్స్పిరసీ, ఒక కుట్ర జరిగింది. ఆ కుట్రలో భాగం నిజంగా సుజాత భట్ వచ్చి చెప్పిన స్టోరీ, ఈ భీమా చెప్పిన స్టోరీని మీరు రిలేట్ చేసి చూడండి. ఇది పక్కా ప్లాన్. ఇక్కడ ఇదిగో పులి అంటే అదిగో తోకలాగా ఈ భీమా ఎంటర్ అయ్యాడు, అక్కడి నుంచి సుజాత అక్క ఎంటర్ అయింది. ఈ అక్కకి ఇంకొక అక్క కూతురు పేరు చెప్పింది. ఆ కూతురు అసలు ఆమెకు సుజాత భట్కి పిల్లలు లేరు తెలుసా మీకు? అకార్డింగ్ టు ద ఇన్ఫర్మేషన్, ఇది మీడియా జర్నలిస్ట్ రీసెర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్ మేడం, ఇది పేపర్లో వచ్చింది ఇది. సో ఇంత జరుగుతున్న దాని వెనక వాళ్ళ టార్గెట్ ఒకటే మేడం, టు ఎక్స్‌ప్లాయిట్ ధర్మ. దట్ ఈస్ మై కంక్లూడింగ్ పాయింట్. ఎస్, మళ్ళీ ఫర్దర్ డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయి, యాక్చువల్గా సిట్ ఏం తెలుస్తుంది? ఎందుకంటే ఇన్ని రోజుల తవ్వకాల తర్వాత ఇప్పటికీ అఫీషియల్గా సిట్ దగ్గర నుంచి ఏమీ రాలేదు. బట్ ధర్మాధికారి వీరేంద్ర హెగ్గడే చెప్తున్నారు, వీఆర్ విత్ సిట్ కావాల్సినటువంటి ఇన్నర్ డిగ్నిటీ లేని వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, ఇన్సైట్స్ లేనటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాటలకి ప్రకృతి కూడా స్పందించదు మేడం. బికాస్ నేచర్ ఈజ్ వెరీ మచ్ ఇంటర్లింక్డ్ విత్ యువర్ ఇన్నర్ సెల్ఫ్.
మీరు ఇంత మోసపూరితమైనటువంటి దృక్పథంతో మీరు సమాజాన్ని అంతా పరేషాన్ చేసి పబ్లిక్లో అందరూ నిద్ర లేకుండా చేసినప్పుడు ప్రకృతి ఎందుకు వాళ్ళకి స్పందిస్తుంది? సో ఇది కామన్ సెన్స్తో చెప్తున్నాను నేను. సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఎవిడెన్స్ దగ్గర ఏం లేవు, కానీ రేపు పొద్దున మీ రిజల్ట్ కూడా సేమ్ ఈ భీమా సుజాత లాగానే ఉంటుంది. ఫారెన్సిక్ రిపోర్ట్ కూడా నేను అనుకుంటాను. దట్స్ వాట్ ఈస్ మై గట్ ఫీలింగ్, మై ఒపీనియన్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ నాగనాథ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.